వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ డిస్కార్డింగ్ నోట్స్ ద వాయిస్ ఆఫ్ డిసెంట్ ఇన్ ద లాస్ట్ కోర్ట్ ఆఫ్ రిసార్ట్? సో ఈ మనకి ఏదైతే డిస్కార్డింగ్ నోట్స్ అనేది ఉందో ఇది యాక్చువల్గా వాల్యూమ్ 2 బుక్ అండి. వాల్యూమ్ 1 ఇదివరకే రిలీజ్ అయింది. ఏదైతే మనకి జడ్జిమెంట్స్కి సంబంధించి ఉంటుందో సో ఆ రిలేటెడ్ బుక్గా చెప్పొచ్చు. సో దీని యొక్క ఆథర్ ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో డిఫరెంట్ పర్సన్స్ని ఇచ్చారు. రమేష్ నారాయణ్ హరిదాకర్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రోహింటన్ ఫాలీ నారీమన్ అని ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. రోహింటన్ ఫాలీ నారీమన్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ డిస్కార్డింగ్ నోట్స్ అనే దానికి ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, విచ్ బ్యాంక్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ గ్రీన్ డిపాజిట్స్ ఫర్ ఇట్స్ రిటైల్ కస్టమర్స్? తన యొక్క రిటైల్ కస్టమర్స్ కోసం సో మనకి ఏ బ్యాంక్ ఫస్ట్ టైం ఇక్కడ గ్రీన్ డిపాజిట్స్ అనే దాన్ని ప్రవేశపెట్టింది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మీకు తెలియాల్సింది గ్రీన్ డిపాజిట్స్ అంటే ఏంటి అని చెప్పి. సో గ్రీన్ డిపాజిట్స్ ఈజ్ నథింగ్ బట్ ఒక బ్యాంక్కి ఏవైతే ఫిక్స్డ్ డిపాజిట్స్ వస్తాయో, ఎఫ్డీస్ అంటాం కదా, ఒక బ్యాంక్కి ఏవైతే ఫిక్స్డ్ డిపాజిట్స్ వస్తాయో ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నిటినీ కూడా మనకి గ్రీన్ హౌసింగ్ సొల్యూషన్స్, సో గ్రీన్ హౌసింగ్ వాటి కోసం ఏవైతే మనం బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా ఎకాలజీ ఎన్విరాన్మెంటల్ పరంగా పర్యావరణానికి పరంగా దానికి హాని కలిగించకుండా ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఉంటాయో అలాంటి ప్రాజెక్ట్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు. సో దాన్ని మనకి గ్రీన్ డిపాజిట్స్గా పిలుస్తున్నారు. ఎవరైతే ఈ గ్రీన్ డిపాజిట్స్ ఇస్తారో ఫిక్స్డ్ డిపాజిట్స్గా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తుంది అంటే బ్యాంక్ 6.55% పే చేస్తామని చెప్పింది. అలాగే మెచ్యూరిటీ పీరియడ్ కూడా 3 to 5 years ఉంటుందని చెప్పింది. సీనియర్ సిటిజన్స్కి ఇంకా 0.25% ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ రేట్ని కూడా పే చేస్తామని చెప్పడం జరిగింది ఆ పర్టిక్యులర్ బ్యాంక్. సో ఇది మొత్తం ద ప్రాసెస్ ఆఫ్ గ్రీన్ డిపాజిట్స్ లేదా గ్రీన్ సస్టైనబుల్ డిపాజిట్స్ అంటాం. అంటే దీని అర్థం ఏంటి, ఈ గ్రీన్ డిపాజిట్స్ పరంగా బ్యాంక్కి ఏవైతే ఫిక్స్డ్ డిపాజిట్స్ వస్తాయో సో వాటిని జనరల్గా వేరే కార్పొరేట్ లేకపోతే వేరే కమర్షియల్ దానికి ఇన్వెస్ట్ చేయకుండా ఎన్విరాన్మెంటల్ పరంగా ఏవైతే మనకి బెనిఫిట్స్ ఉంటాయో అలాంటి ప్రాజెక్ట్స్లో ఆ మనీని ఇన్వెస్ట్ చేయడం అనమాట. సో అలాంటి ప్రాజెక్ట్ని గ్రీన్ డిపాజిట్స్ అంటున్నాం. ఇది స్టార్ట్ చేసింది ఏ బ్యాంక్ అంటే HDFC. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న HDFC ఏదైతే ఉందో సో ఇది ఇనిషియేట్ తీసుకోవడం జరిగింది. ఆప్షన్ బి a correct one. Next one చూద్దాం. So next question, recently Reserve Bank of India has put in a place PRISM, a web-based end-to-end workflow automation system to strengthen compliance by lenders. What does PRISM stands for? ఇటీవల RBI PRISM అనే దాన్ని తీసుకొచ్చింది. నిన్న మనం ఏదైతే ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ చూసాం, RBI తీసుకురావడం ఒక ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ అనే దాన్ని తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ రోజు వచ్చేటప్పటికి ప్రిజమ్ అనే దాన్ని ప్రొవైడ్ చేస్తుంది తన యొక్క లెండర్స్ కోసం. లెండర్స్ ఎవరైతే ఉన్నారో RBIకి సంబంధించి వాళ్ళ యొక్క కంప్లైంట్స్ కావచ్చు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ కావచ్చు, వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ఒక సొల్యూషన్గా ప్రిజమ్ అనే ప్లాట్ఫామ్ని తీసుకురానుంది. ఆ ప్రిజమ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో డైరెక్ట్గా ఆన్సర్ చూద్దాం. అబ్రివేషన్ వచ్చేటప్పటికి ప్లాట్ఫామ్ ఫర్ రెగ్యులేటెడ్ ఎంటైటీస్ ఫర్ ఇంటిగ్రేటెడ్ సూపర్విజన్ అండ్ మానిటరింగ్. ప్లాట్ఫామ్ ఫర్ రెగ్యులేటెడ్ ఎంటైటీస్ ఫర్ ఇంటిగ్రేటెడ్ సూపర్విజన్ అండ్ మానిటరింగ్ అనేది ప్రిజమ్ యొక్క అబ్రివేషన్గా చెప్పొచ్చు. దీనిని RBI త్వరలో ఇంప్లిమెంట్ చేయనుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. జమ్మూ కాశ్మీరా, ఉత్తరాఖండ లేకపోతే హిమాచల్ ప్రదేశ్, లడాక్ అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసేటప్పటికి లడాక్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. లడాక్ యొక్క మెయిన్ సిటీ అయిన లేలో సో మనకి ఈ ఫెస్టివల్ని స్టార్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే లడాక్ టూరిజం అనేది అభివృద్ధి అవుతుంది. హిమాలయన్ స్టేట్లో ఉన్న మెయిన్ బ్యూటీ ఏదైతే మనకి సీనరీస్ ఉంటాయో, మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయో ఇవన్నీ కూడా ఇంకా పాపులర్ అవుతాయని చెప్పొచ్చు. సో దాంట్లో ప్రమోషన్లోనే భాగంగా ఈ హిమాలయన్ ఫిలిం ఫెస్టివల్ అనేది మొట్టమొదటిసారిగా లడాక్లోని లే కేంద్రంగా నిర్వహిస్తున్నారు. దీనికి ఎవరు సాయం చేస్తున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఏదైతే ఉందో సో వాళ్ళు సహాయం అందించడం జరుగుతుంది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్కి మంత్రిగా ఉన్న పర్సన్ ఎవరు అంటే అనురాగ్ ఠాకూర్. సో అనురాగ్ ఠాకూర్ ఈజ్ అ మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్గా కూడా చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ హిమాలయన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ 2021. సో నెక్స్ట్ క్వశ్చన్, HSBC మరియు స్టాండర్డ్ చార్టర్ బ్యాంక్తో భారతదేశంలోని మొదటి మార్పిడి ఒప్పందాలను అంటే మనకి ఏదైతే స్వాప్ ఆప్షన్స్ ఉంటాయో సో వాటిని ఏ ప్రైవేట్ రంగ్ బ్యాంక్ తగ్గించింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ICICI బ్యాంక్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి
క్యాపిటల్ మార్కెట్లో మనకి యాక్చువల్గా లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ఫండ్స్ ఉంటాయి. సో దీంట్లో ఈ యాక్సెస్లో ఈ మార్కెటింగ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆప్షన్గా స్వాప్ ఆప్షన్ని చెప్పొచ్చు. అలాంటి స్వాప్షన్ డీల్కి సంబంధించి ఇటీవల ఏ ప్రైవేట్ బ్యాంక్ మనకి తగ్గించడం జరిగింది ఈ రేట్స్ అంటే దట్ ఈస్ ఐసిఐసిఐ బ్యాంక్. ఆప్షన్ డి ఈస్ అ కరెక్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద 4th edition of Dragonfly census is going to start in which part of the country? సో జనరల్గా డ్రాగన్ ఈజ్ నథింగ్ బట్ తూనిగా అంటాం. సో ఈ తూనిగల్కి సంబంధించి డ్రాగన్ ఫ్లైస్కి సంబంధించి ఫస్ట్ సెన్సెస్ 2018లో స్టార్ట్ అయింది అండ్ థర్డ్ సెన్సెస్ 2020లో జరిగింది. 4th సెన్సెస్ 2021 దట్ ఈజ్ ఇన్ ఢిల్లీ. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఢిల్లీలో ఈ సంవత్సరం లోడీ గార్డెన్స్ అనే దానిలో ఈ సెన్సెస్ని కండక్ట్ చేశారు. యాక్చువల్గా August 18న డ్రాగన్ ఫ్లై డేగా అండ్ తర్వాత డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్ని కూడా ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. August 3rd నుంచి ఇది స్టార్ట్ అయింది. September 1st వరకు దీన్ని నిర్వహిస్తారు. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇలా పలు సంస్థలు కలిసి ఈ సెన్సెస్ని నిర్వహిస్తున్నాయి. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ అ ఢిల్లీ. లాస్ట్ టైం డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్ కేరళలో జరిగింది, ఈ సంవత్సరం ఢిల్లీలో జరిగింది. Next question, recently the Supreme Court Collegium has recommended 9 names including 3 women to the center for appointment as a judges in the court and who is said to become as the first women Chief Justice of India in 2027. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇటీవల సుప్రీం కోర్టు కొలీజియం కోర్టులో న్యాయమూర్తులుగా నియామకం కోసం కేంద్రానికి ముగ్గురు మహిళలతో సహా 9 మంది పేర్లని సిఫార్సు చేశారు. ఆ సిఫార్సు చేసిన దాంట్లో ఒక మహిళ ఉన్నారు. సో ఆమె 2027లో భారతదేశ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు. ఆ మహిళ ఎవరో అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జస్టిస్ బివి నాగరత్న. సో ఈమె 2027లో ద ఫస్ట్ విమెన్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా కాబోతున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. Next one, recently Prime Minister Muhyiddin Yassin has resigned. He was the Prime Minister of which country? So ఇటీవల ఒక కంట్రీ యొక్క పొలిటికల్ క్రైసిస్, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ దేశం యొక్క ప్రధాని అయిన ముహాయుద్దీన్ యాసిన్ 17 నెలల కాలం వరకు వర్క్ చేశారు. ఇటీవల రెసిగ్నేషన్ ఇచ్చారు. He is the Prime Minister of which country అంటే that is a Malaysia. Option D is the correct answer. సో మలేషియాలో రాజకీయ సంక్షోభం కారణంగా ఆయన రిజైన్ చేయడం జరిగింది ఆ పదవికి అండ్ టెంపరీగా లేదా కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్గా ఇంకొక వ్యక్తిని అపాయింట్ చేశారు, మలేషియా కింగ్ అయిన అల్ సుల్తానా అబ్దుల్లా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మలేషియా క్యాపిటల్గా కూలాలంపూర్ ఉంది. అండ్ ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇటీవల ఎక్కువగా ఇలాంటివి చూస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ చూసాం, అష్రఫ్ గనీ. సో అష్రఫ్ గనీ ఆఫ్ఘనిస్తాన్లోని పదవి నుంచి తప్పుకున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి జావ్లిన్ మొయిసీ, ఆయన ఎవరైతే ఉన్నారో మనకి హైతీ యొక్క ప్రెసిడెంట్, ఆయన హత్య చేయబడ్డారు. ఇలా ప్రపంచంలో పలు ఇంపార్టెంట్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ ఇటీవల మనకి ఫ్రీక్వెంట్గా వార్తల్లోకి రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూజిలాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అయిన జెసిండా ఎడ్రీనా అండ్ నెక్స్ట్ ఎస్తోనియా యొక్క ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ అయిన కెజా కెలాస్ అండ్ ఇజ్రాయెల్ యొక్క నూతన ప్రైమ్ మినిస్టర్ అయిన నాఫ్టైల్ బెనెట్, ఇరాన్ యొక్క నూతన ప్రెసిడెంట్ అయిన ఇబ్రాహీం రైజీ అండ్ ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభంలో ఉంది కాబట్టి ఆ దేశ యొక్క అధ్యక్షుడు మనకి నేమ్ రావడం జరిగింది అష్రఫ్ గనీ. అలాగే బంగ్లాదేశ్ పలుసార్లు న్యూస్లోకి వస్తుంది. ఆ కంట్రీ యొక్క అధ్యక్షుడిగా ఉన్నది అబ్దుల్లా హమీద్ అనే పర్సన్ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి ఇటీవల వార్తల్లోకి రావడం జరిగింది. దాంట్లో మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ ఒకళ్ళు, ఈయన పేరు మొహాయుద్దీన్ యాసిన్గా ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ ఇయర్ అని అడుగుతున్నారు. సో వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఎప్పుడు అని 17th August వచ్చేటప్పటికి ఇండోనేషియా ఇండిపెండెన్స్ డే. సో ఇండోనేషియా ఇండిపెండెన్స్ డే అనేది ఎప్పుడు అంటే 17th Augustగా ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 18th August అండ్ 19th August 20th August ఉన్నాయి. 20th August మస్కిటో డే అని చెప్తున్నాం అండ్ 19th August ఈజ్ నథింగ్ బట్ వరల్డ్ ఫోటోగ్రఫీ డే కింద రికగ్నైజ్ చేశారు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ మామీ ఫిలిం ఫెస్టివల్. సో మామీ ఫిలిం ఫెస్టివల్ అనే దానికి చైర్పర్సన్గా ఎవరున్నారని అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి ముంబై ఫిలిం ఫెస్టివల్ అని చెప్పేసి ప్రతి సంవత్సరం 1 week వరకు సెలబ్రేట్ చేస్తారు. అయితే ఈ సంవత్సరం జియో అండ్ యాజ్ వెల్ యాజ్ అక్కడ మీకు కనిపిస్తున్న మామీ అని ఉంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ అని చెప్పేసి. సో వీళ్ళిద్దరూ కలిసి అండ్ ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు కూడా అంటే అక్టోబర్ 2021 నుంచి మార్చ్ 2022 వరకు ఈ ఫిలిం ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయనున్నారు వివిధ ప్లాట్ఫామ్స్ మీద.
ఇది వరకు దీని యొక్క చైర్మన్గా మామి ఫిలిం ఫెస్టివల్ యొక్క చైర్మన్గా ఉన్నది ఎవరు అంటే దట్ ఈస్ దీపికా పదుకోనే. సో ఆమె తప్పుకున్న తర్వాత ఆ పదవికి ఇటీవల నూతన చైర్మన్గా అపాయింట్ అయిన పర్సన్ ఎవరు అంటే ప్రియాంక చోప్రా జాన్స్. సో ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ప్రియాంక చోప్రా ఇటీవల మనకి ఏదైతే ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ ఫెస్టివల్ ఉందో దానికి చైర్మన్గా ఎంపిక కావడం జరిగింది. ఆల్రెడీ అక్షయ్ కుమార్ గురించి మీకు తెలుసు, మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్ అనే దానికి ఈయన బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అండ్ అలాగే అమితాబ్ బచ్చన్ వచ్చేటప్పటికి మనకి మాల్కిట్ అని చెప్పేసి ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రాండ్ కంపెనీ ఉంది మాల్కిట్ అని. సో దానికి ఇటీవల బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయిన వ్యక్తి అమితాబ్ బచ్చన్ గారుగా చెప్పొచ్చు. సో ఇవి ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ MOU బిట్వీన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా and which country on cooperation in the field of disaster management, resilience and mitigation. సో మనకి ఏదైతే విపత్తు నిర్వహణ ఉంటుందో విపత్తు నిర్వహణకి సంబంధించి ఇండియా యొక్క జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఏ కంట్రీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది, అది కూడా నివారణ చర్యల కోసం అండ్ టెక్నాలజీ కోసం అండ్ డేటా కోసం వివిధ ఆస్పెక్ట్స్లో అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో నేపాల్, స్విట్జర్లాండ్, బంగ్లాదేశ్, USA ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్, బంగ్లాదేశ్. ఇటీవల బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనా అండ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ వన్. అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. దీని యొక్క చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటారు. జాతీయ విపత్తు నిర్వహణ మండలి యొక్క చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉండడం జరుగుతుంది. అలాగే బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ మీకు ఆల్రెడీ గుర్తు ఉండుంటుంది, ఢాకా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ బంగ్లాదేశ్. అలాగే దీని యొక్క కరెన్సీని కూడా గుర్తుపెట్టుకోండి, బంగ్లాదేశియన్ టాంకా. సో బంగ్లాదేశియన్ టాకా ఈజ్ అ కరెన్సీ ఆఫ్ బంగ్లాదేశ్గా చెప్పొచ్చు. సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్కి సంబంధించి. అలాగే నేపాల్కి సంబంధించి MOUs మీకు గుర్తుండాలి, ఎందుకంటే గత 3 నెలల్లో నేపాల్తో ఇండియా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అది కూడా దేనికోసం అంటే అరుణ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కోసం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్, వరల్డ్ హ్యుమానిటేరియన్ డే అనేది ఎప్పుడు అని అడుగుతున్నారు. 20th ఆగస్ట్ ఇచ్చారు. 20th ఆగస్ట్ ఈజ్ నథింగ్ బట్ మనకి మస్కిటో డే అని మీకు ఆల్రెడీ తెలుసు. దాని తర్వాత 19th and 18th and 21st ఆగస్ట్ ఉన్నాయి. సో 19th ఆగస్ట్ ఏదైతే ఉందో ఇది ఫోటోగ్రఫీ డే యాజ్ వెల్ యాజ్ అ హ్యుమానిటేరియన్ డే. 2009లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ దీన్ని డిక్లేర్ చేసింది. ఆగస్ట్ 19th నుంచి మనకి హ్యుమానిటేరియన్ డే అనేది సెలబ్రేట్ చేయాలి అని. అలాగే 2003లో ఇరాన్లోని క్యాపిటల్ అయిన బాగ్దాద్లో జరిగిన ఘటన వల్ల 22 మంది చనిపోవడం జరిగింది. దాని తర్వాత నుంచి మనకి హ్యుమానిటేరియన్ డే అనే దాన్ని కండక్ట్ చేయడం చేస్తున్నారు. హ్యూమన్స్ డే వచ్చేటప్పటికి మనకి దట్ ఈస్ December 10th. హ్యుమానిటేరియన్ డే వచ్చేటప్పటికి మనకి 19th ఆగస్టుగా ఉంది. ఇది ఇక్కడ డిఫరెన్స్. అలాగే ప్రపంచంలో హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒకటి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అంటాం, 2 ఆక్స్ఫామ్ అంటాం. ఇలాంటి సంస్థలన్నీ ఉన్నాయని చెప్పొచ్చు. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి రోమ్, ఇటలీలో ఉంది. ఆక్స్ఫామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి దట్ ఈస్ ఇన్ నైరోబీ, కెన్యాలో ఉంది. నెక్స్ట్ వన్, రీసెంట్లీ యూనియన్ క్యాబినెట్ హ్యాస్ గివెన్ అప్రూవల్ ఫర్ సైనింగ్ ద MOU బిట్వీన్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అండ్ విచ్ కంట్రీ ఆన్ కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ జియాలజీ విభాగానికి సంబంధించి ఇటీవల భారతదేశానికి సంబంధించిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కల్కత్తా కేంద్రంగా పనిచేస్తుంది. సో అది ఒకటి, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. ఈ రెండు కూడా ఏ కంట్రీతో జియాలజీ విభాగంలో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని అడుగుతున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ డైరెక్ట్గా ఆన్సర్ చూడొచ్చు, USA. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. USAతో ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది జియాలజీ విభాగానికి సంబంధించి. అంటే ఎస్పెషల్లీ ఈస్టర్న్ హిమాలయ ప్రాంతంలో టెక్టానిక్ మూమెంట్స్ కానీ అక్కడ ఉన్న సెంక్లైన్ మూమెంట్స్ గురించి కానీ డేటా గురించి కానీ ఎక్స్చేంజ్ చేసుకోవడం, టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవడంలో భాగంగా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఈ మేరకు USAతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో దట్ ఈస్ ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ చూసేటప్పటికి రీసెంట్లీ ఇండియన్ నేవీ కండక్టెడ్ అ బైలేటరల్ మ్యారీటైమ్ ఎక్సర్సైజ్ విత్ వియత్నాం ఇన్. సో మనకి ఇండియన్ నేవీ అనేది ఒక బైలేటరల్ మ్యారీటైమ్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేసిందంటే వియత్నాంతో, అది ఎక్కడ అని అడుగుతున్నారు. సో డిఫరెంట్ ఓషన్స్ ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి మనకి దక్షిణ చైనా సముద్రం, సౌత్ చైనా సీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇటీవల సౌత్ చైనా సీలో వియత్నాంతో ఇండియన్ నేవీ ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేసింది. ఈ యుద్ధ విన్యాసంలో భారతదేశానికి సంబంధించిన
రన్ విజయ్ అనే షిప్, ఐఎన్ఎస్ కొరై అనే ఇంకొక షిప్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ వియత్నాం న్యూస్లో ఉంది కాబట్టి వియత్నాం యొక్క క్యాపిటల్ గుర్తుపెట్టుకోవాలి. హనోయ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ వియత్నాంగా ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ న్యూట్రిలైట్ బై ఆమ్వే ఇండియా. ఆమ్వే ఇండియాకి మనకి ఎవరు బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో నీరజ్ చోప్రా ఉన్నారు. నీరజ్ చోప్రా అంటే మీకు ఆర్బీఐ గుర్తుకు రావాలి. ఇటీవల వార్తల్లో ఇది ఉంది కాబట్టి ఆర్బీఐ బ్యాంకింగ్ అవేర్నెస్ క్యాంపెయిన్కి ఈయన ఎంచుకున్నారు, నీరజ్ చోప్రాని. మహేంద్ర సింగ్ ధోని ఆల్రెడీ మీకు తెలుసు, దట్ ఈస్ నథింగ్ బట్ హోమ్ లేన్స్గా చెప్తాం. నెక్స్ట్ మన్ప్రీత్ సింగ్. మన్ప్రీత్ సింగ్ ఇండియన్ హాకీ మెన్స్ హాకీ టీం కెప్టెన్గా ఉన్నారు. ఇండియన్ మెన్స్ హాకీ టీం కెప్టెన్గా ఉన్నది ఎవరు అంటే మన్ప్రీత్ సింగ్గా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరాబాయ్ చాన్హు. మణిపూర్కి చెందిన మీరాబాయ్ చాన్హుని ఇటీవల మనకి బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకున్నారు. అది కూడా న్యూట్రిలైట్కి సంబంధించిన ఆమ్వే కంపెనీకి. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే మీరాబాయ్ చాన్హు కర్ణం మల్లేశ్వరి గారి తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఇండియాకి ఒక సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు. కర్ణం మల్లేశ్వరి గారు బ్రాంజ్ మెడల్ని తీసుకొస్తే మీరాబాయ్ చాన్హు సిల్వర్ మెడల్ని తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఒకసారి మీకు తెలుసు కానీ నేను రిపీట్ చేస్తాను. ఒకటి వచ్చేటప్పటికి వందనా కటారియా, ఆమె ఉత్తరాఖండ్కి సంబంధించిన వ్యక్తి, ఇండియన్ విమెన్స్ హాకీ టీంకి సంబంధించిన వ్యక్తి. అండ్ ఆమెకి 25 lakhs క్యాష్ ప్రైజ్ ఇచ్చింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామి ఆమెని యుఎన్ యొక్క విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. సెకండ్ పర్సన్ వచ్చేటప్పటికి కేరళ శ్రీజేష్, పిఆర్ శ్రీజేష్. ఆయనని ఇటీవల కేరళ యొక్క అడ్వెంచరస్ టూరిజంకి బ్రాండ్ అంబాసిడర్గా చేశారు. ఎందుకంటే శ్రీజేష్ ఇండియా యొక్క మెన్ హాకీ టీంలో వన్ ఆఫ్ ద మెంబర్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నీరజ్ చోప్రా, ఆర్బీఐ గురించి ఆల్రెడీ చెప్పాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరాబాయ్ చాన్హు గారు, అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఏదైతే ఆమ్వే ఉందో దానికి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి పివి సింధు. ఇటీవల పివి సింధు గారి యొక్క డిస్కషన్ కూడా రావడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ స్టేట్కి బ్రాండ్ అంబాసిడర్గా సానియా మీర్జా ఉన్నారు. అయితే సానియా మీర్జాని రీప్లేస్ చేస్తూ పివి సింధుని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చెయ్యాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్ని అయితే పెట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలో పివి సింధు కూడా న్యూస్లో ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, కిగాలి అమెండ్మెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్. కిగాలి ఒప్పందం అనేది దేనితో ముడిపడి ఉంది అని అడుగుతున్నారు. సో జనరల్గా చూసుకుంటే ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్ట్స్ కావచ్చు, చట్టాలు కావచ్చు, ఇవన్నీ ఇచ్చారు. అసలు మనకి కిగాలి ఒప్పందం అంటే ఏంటి అనేది తెలియాలి. ఓజోన్ లేయర్, సో జనరల్గా ఓజోన్ హోల్ అంటాం, ఓజోన్ దెబ్బతింది అంటాం. ఓజోన్ పొరని కాపాడడం కోసం క్లోరోఫ్లోరో కార్బన్స్ని కంట్రోల్ చేయాలని చాలా కంట్రీలు భావించాయి, క్లోరోఫ్లోరో కార్బన్స్ని. సో క్లోరోఫ్లోరో కార్బన్స్ యొక్క ఏదైతే రిలీజ్ లేదా పర్సంటేజ్ ఉంటుందో దాన్ని డిక్రీజ్ చేసి దీని ప్లేస్లో హైడ్రోఫ్లోరో కార్బన్స్ని తీసుకొచ్చారు. కానీ దీనికైతే సొల్యూషన్ ఇవ్వగలిగారు. కానీ హైడ్రోఫ్లోరో కార్బన్స్ వల్ల అట్మాస్ఫియర్లో కూడా చిన్న ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ చేశాయి. అట్మాస్ఫియర్ దెబ్బతినడం అనేది కూడా స్టార్ట్ అయింది. అందుకని హైడ్రోఫ్లోరో కార్బన్స్ని కూడా డిక్రీజ్ చేయాలనుకున్నారు. సో దీనికి సంబంధించింది రవాండాలోని దాని యొక్క రాజధాని సిటీ అయిన కిగాలిలో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సో దాన్ని కిగాలి ఒప్పందం అంటాం. ఇది దానికి సంబంధించింది. అయితే ఇందులో ఏ ప్రోటోకాల్తో కలిగి ఉంది, దేనితో సంబంధం కలిగి ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో వియన్నా కన్వెన్షన్ అని ఉంది. సో వియన్నా కన్వెన్షన్ అనేది 1985లో తీసుకొచ్చారు. ఆస్ట్రియా క్యాపిటల్గా వియన్నా అని చెప్పొచ్చు. సో ఆస్ట్రియా క్యాపిటల్ అయిన వియన్నాలో వియన్నా కన్వెన్షన్ లేదా వియన్నా చట్టం అనే దాన్ని తీసుకొచ్చారు. ఇది కూడా ప్రపంచంలోని మొట్టమొదటి ఓజోన్ లేయర్ని కాపాడడానికి వచ్చిన ఒక చట్టంగా చెప్పొచ్చు. దాని తర్వాత 1989లో మాంట్రియల్ ప్రోటోకాల్ అని చెప్పేసి దీన్ని తీసుకొచ్చారు. మాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క ఒప్పందం ఏంటంటే 197 కంట్రీస్ కెనడాలోని మాంట్రియల్ సిటీలో సమావేశమయ్యాయి. ఓజోన్ పొరని రక్షించడం కోసం క్లోరోఫ్లోరో కార్బన్స్ని డిక్రీజ్ చేయాలి అని తీర్మానించుకున్నాయి. ఆ తీర్మానాన్ని మాంట్రియల్ ప్రోటోకాల్ అంటాం. అండ్ ఈ ప్రాబ్లం రావడం వల్ల 2016లో కిగాలి ఒప్పందాన్ని రవాండాలో కుదుర్చుకున్నారు. ఆ కిగాలి ఒప్పందం ప్రకారం ఏంటంటే 2040 వచ్చే కల్లా చాలా కంట్రీస్ హైడ్రోఫ్లోరో కార్బన్స్ని కంట్రోల్ చేయాలని. కానీ ఇటీవల చాలా కంట్రీస్ తమ స్ట్రాటజీస్ని ఫాలో అవుతూ తమకంటూ ఒక ఇయర్ని సెట్ చేసుకున్నాయి. దాన్నే రెక్టిఫికేషన్ ఆఫ్ కిగాలి అగ్రిమెంట్ అంటున్నారు. దానివల్ల ఇదంతా న్యూస్లోకి రావడం జరిగింది. అంటే కిగాలి అగ్రిమెంట్తో ఒప్పందం ఉన్నదానిగా దేన్ని చెప్పచ్చు అంటే మాంట్రియల్ ప్రోటోకాల్. సో దిస్ ఈజ్ అ థింగ్. అండ్ నెక్స్ట్ క్యోటో ప్రోటోకాల్ అనేది 1992లో వచ్చింది. ఇది గ్రీన్ హౌస్ గ్యాసెస్ కోసం. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ కోసం క్యోటో ప్రోటోకాల్ని తీసుకొచ్చారు కంట్రోల్ చేయడానికి హరిత వాయువుల్ని. అండ్ నెక్స్ట్ స్టాక్ హోమ్ కన్వెన్షన్
కన్వెన్షన్ అనేది 2004లో తీసుకొచ్చారు. ఇది కూడా అట్మాస్ఫియర్లో ఉన్న వాటిని కంట్రోల్ చేయడం కోసమే. సో ఇలా ఒకదానికొకటి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా పర్యవేక్షణ చర్యలు, పరిరక్షణ చర్యల కింద చెప్పొచ్చు. కిగాలి అగ్రిమెంట్తో మాత్రం ఒప్పందం ఉన్నది ఏది అంటే మాంట్రియల్ ప్రోటోకాల్. ఇటీవల ఇండియన్ క్యాబినెట్ సమావేశమైంది ఈ మాంట్రియల్ ప్రోటోకాల్లోని కిగాలి ఒప్పందాన్ని తిరిగి రెక్టిఫై చేసుకోవడానికి. ఇండియా కన్నా ముందరే జూలై మంత్లో ఈ సంవత్సరం దాదాపుగా 122 కంట్రీస్ ఈ కిగాలి ఒప్పందాన్ని రెక్టిఫై చేసుకున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ విచ్ స్టేట్ అడ్వాన్స్డ్ షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ are going to be manufactured as a part of agreement signed between an MBDA, a Europe-based missiles manufacture company, and Bharat Dynamics Limited. So question ఏంటంటే Bharat Dynamics Limited. సో ఇది ఇండియాలో మెయిన్గా డిఫెన్స్ సిస్టమ్కి మిసైల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అలాంటి భారత్ డైనమిక్ లిమిటెడ్ ఇండియాలో మనకి ఎస్పెషల్లీ హైదరాబాద్లో 2 సెంటర్స్లో ఉంది అండ్ విశాఖపట్నంలో ఒకటి ఉంది. అండ్ బీడిఎల్ ఏదైతే మనకి ఈ భానూర్ హైదరాబాద్కి చెందిన సంస్థ ఉందో అది ఇటీవల యూరప్కి సంబంధించిన ఒక మిసైల్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అది కూడా దేనికి సంబంధించి అంటే మనకి షార్ట్ రేంజ్కి సంబంధించిన ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్. మనకి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో షార్ట్ రేంజ్ పరిధిలో అడ్వాన్స్డ్గా ఉన్నవి ఆ మిసైల్స్కి సంబంధించిన ఒప్పందం. యాక్చువల్గా యూరప్కి చెందిన ఈ ఎంబీడీఏ కంపెనీ మిసైల్స్ని డిజైన్ చేస్తుంది, మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, అసెంబుల్ చేస్తుంది, టెస్ట్ చేస్తుంది, మిగతా కంట్రీలకి ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఏదైతే దీని దగ్గర ఈ అడ్వాన్స్డ్ షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్కి సంబంధించిన టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీని, ఎక్విప్మెంట్ని యూరప్ కంపెనీ ఇండియాలోని బీడిఎల్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో బీడిఎల్ ఆ టెక్నాలజీని, ఎక్విప్మెంట్ని యూజ్ చేసి ఫైనల్ అసెంబ్లింగ్ అండ్ ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ అనేది చేస్తుంది. ఫైనల్ అసెంబ్లింగ్ అండ్ ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ సో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ ఒప్పందంలోని కంప్లీట్ సారాంశంగా చెప్పొచ్చు. అంటే బీడిఎల్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి యూరప్ బేస్డ్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నాయి షార్ట్ రేంజ్ మిసైల్స్ కోసం. అండ్ అది కూడా ఫైనల్ అసెంబుల్ అండ్ ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ విభాగానికి సంబంధించి. అండ్ దీనికి సంబంధించి బీడిఎల్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈజ్ అ తెలంగాణ. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ ఇండియన్ నేవల్ షిప్ ఈస్ పార్టిసిపేటెడ్ ఇన్ ద మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద ఇండియన్ నేవీ అండ్ రాయల్ బహ్రెయిన్ నేవీ ఎట్ మనామా, బహ్రెయిన్. సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే ఇటీవల ఇండియన్ నేవీ, రాయల్ బహ్రెయిన్ నేవీ రెండూ కూడా బహ్రెయిన్ రాజధాని అయిన మనామాలో ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేశాయి. అయితే ఆ యుద్ధ విన్యాసంలో ఇండియాకి సంబంధించి ఏ షిప్ పాల్గొంది అని అడుగుతున్నారు. ఒకటి ఐఎన్ఎస్ థాబార్ ఉంది, 2 ఐఎన్ఎస్ శివాలిక్ ఉంది, 3 ఐఎన్ఎస్ రన్ విజయ్ ఉంది. ఆల్రెడీ మీకు ఐఎన్ఎస్ రన్ విజయ్ తెలుసు, ఇది వియత్నాంకి సంబంధించిన యుద్ధ విన్యాసంలో పాల్గొంది కాబట్టి ఇది కాదు. ఇంక ఈ 3 ఆప్షన్స్లో కూడా మనామాలో మనకి ఇండియన్ నేవీకి, బహ్రెయిన్ నేవీకి మధ్య జరిగిన యుద్ధ విన్యాసంలో ఇండియా తరపున పాల్గొన్నది ఏది అంటే ఐఎన్ఎస్ కొచ్చిగా చెప్తాం. ఆ స్మాలెస్ట్ అరబిక్ కంట్రీగా బహ్రెయిన్ని మనం కన్సిడర్ చేస్తాం. బహ్రెయిన్, ఇండియా కలిసి ఇటీవల హై కమిషన్ జాయింట్ టాక్ అనేది నిర్వహించాయి, అది కూడా ఇండియాలో. దానిని 3rd హై కమిషన్ జాయింట్ టాక్గా మనం పరిగణిస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇటీవల 3 అరబిక్ కంట్రీస్తో మనం యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేసాం. ఒకటి వచ్చేటప్పటికి అల్ హిందీ అనే ఒక యుద్ధ విన్యాసాన్ని సౌదీ అరేబియాతో కండక్ట్ చేసాం. అండ్ జాయేద్ తల్వార్ అనే యుద్ధ విన్యాసాన్ని యూఏఈతో కండక్ట్ చేసాం. అండ్ నెక్స్ట్ బహ్రెయిన్తో ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేసాం. ఈ 3 అరబిక్ కంట్రీస్తో కూడా మనం ఐఎన్ఎస్ కొచ్చితోనే ఈ యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ అండ్ రీసెంట్లీ అ రేర్ ఆర్చిడ్ స్పీషియస్ నేమ్డ్ సిఫిలెంథేరియా ఎరెక్టావర్ అనే ఒక రేర్ ఆర్చిడ్ స్పీషియస్ కనుగొన్నారంట. అది ఎక్కడ అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ అండ్ సిక్కిం ఇచ్చారు. ఆప్షన్ వచ్చేసి ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఉత్తరాఖండ్లోని చమోలి అనే డిస్ట్రిక్ట్లో దీన్ని కనుగొనడం జరిగింది. జనరల్గా ఆర్చిడ్ ఫ్లవర్స్ వచ్చేటప్పటికి మనకి ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇండియాలో కూడా అవి 25,000 నుంచి 30,000 మధ్యలో వాటి యొక్క జాతులు ఉంటాయి, అరుదైన జాతులు. సో దాంట్లో వన్ ఆఫ్ ద డిఫరెంట్ స్పీషియస్ అయిన మనకి సిఫిలెంథేరియా ఎరెక్టావర్ అనే ఒక జాతిని ఉత్తరాఖండ్లోని చమోలీలో కనుగొనడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. ఇండియా విషయానికి వస్తే ఆర్చిడ్స్ ఎక్కువగా దొరికేది అరుణాచల్ ప్రదేశ్లో. అందుకే అరుణాచల్ ప్రదేశ్ని ఆర్చిడ్ ప్యారడైజ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ప్రపంచం విషయానికి వస్తే ఆర్చిడ్ దొరికేది ఎక్కువగా కొలంబియా కంట్రీలో. అందుకే కొలంబియా కంట్రీ యొక్క నేషనల్ ఫ్లవర్గా కూడా ఆర్చిడే ఉంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.